నా దగ్గర ఎంతెంత క్యాష్ ఉందో చూసి వెంటనే బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయాలి. ఏమైందిరా? హలో ఏమైంది, ఎందుక తొందర? ఆర్బీఐ మన కరెన్సీ నోట్స్ అన్ని మళ్ళీ మారుస్తుందంట కదా, నేను వెంటనే బ్యాంక్ వెళ్ళి కొత్తగా తెచ్చుకుంటా. ఒక్క నిమిషం ఆగు, ఆర్బీఐ నోట్స్ ని బ్యాన్ చేయట్లేదు. ప్రజెంట్ పేపర్ తో ప్రింట్ చేసేటువంటి మన కరెన్సీని పాలిమర్ గా స్లోగా మార్చాలి అని అనుకుంటుంది అంతే. పాలిమర్ నోట్సా? అసలు ఎందుకు ఆర్బీఐ చేంజ్ చేయాలి? ప్రజెంట్ మన కరెన్సీని పేపర్ తో ప్రింట్ చేస్తున్నారు. దీనివల్ల అవి త్వరగా చిరిగిపోవడం, డర్టీ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము ఆర్బీఐకి ఇలాంటి సాయిల్డ్ నోట్స్ అన్నింటినీ కూడా రీప్లేస్ చేసి ప్రింట్ చేయడానికి 4,000 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పాలిమర్ కరెన్సీని ప్రింట్ చేయడం వల్ల కరెన్సీ యొక్క డ్యూరబిలిటీ పెరుగుతుంది. ప్లాస్టిక్ కాబట్టి ఇవి త్వరగా చిరిగిపోవడం, అలానే వాటర్ కి డ్యామేజ్ అవ్వవు, లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి, అంటే ఎక్కువ కాలం మార్కెట్లో సర్క్యులేషన్ లో ఉంటాయి. వీటిని తొందరగా రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేమి కొత్త కాదు. ఆస్ట్రేలియా, యూకే అండ్ కెనడా ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని ఆల్రెడీ పాలిమర్ కరెన్సీకి షిఫ్ట్ అయ్యాయి. మన ఆర్బీఐ ఆల్రెడీ 2012లో ఈ పాలిమర్ కరెన్సీని టెస్ట్ చేసింది అండ్ ఇప్పుడు 2026లో 10 రూపీస్ అండ్ 20 రూపీస్ నోట్ తో పైలట్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటుంది. ఇది కనుక సక్సెస్ అయితే మన దగ్గర ఉన్నటువంటి అన్ని డినామినేషన్స్ కూడా పాలిమర్ కరెన్సీని రీప్లేస్ చేస్తారు. అయితే నేను పానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటావు. నువ్వు కనుక చెప్పకపోతే నేను బ్యాంక్ వెళ్ళి క్యూలో నిలబడాల్సి వచ్చేది. మరి ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ఫాలో చేయాలి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.